దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని బట్టి గత వారం ఏం చెప్పాను? వాక్యం ఓకే, ఆఖరి గురించి గత వారం నేను వచ్చానా? ఓకే, గత వారం ఏం చెప్పారు మరి నాన్నగారు? ఓకే, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనము చాలా విషయాల్లో తొందరపాటు ఉంటుంది, అవునే కదా? మనకి చాలా విషయాల్లో తొందరపాటు ఉంటుంది. తొందరపాటు ఉన్న మనకి 1000 ఏళ్ల పాలనలో ఉండాలని, గొర్రె పిల్ల విందులో మనం పాలు పొందాలని తొందరపాటు మట్టికి రాదు. ప్రతి విషయంలో తొందరపాటు ఉంటుంది. ఎన్ని విషయాల్లో ఉండదు తొందరపాటు? అన్నం కూర వండుకునే చర్చికి వెళ్ళాలని తొందరపాటు, టయానికి వెళ్ళకపోయినా అన్నం కూర వండుకుని వెళ్ళాలని తొందరపాటు, అవునా కాదా? మా సహోదరులు అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తున్నారు, పాటలు అయిపోయిన తర్వాత. నేను క్రమముగా దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదలుగా ఉంటాయండి. అర్థమవుతుందా? మిమ్మల్ని కించపరచడానికి, తక్కువ చేయడానికి కాదు, కానీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారిని దేవదూతలు ఎప్పుడు కాపాడుతూ ఉంటాయంట. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే తప్పకుండా ఆయన దేవదూతల్ని మనల్ని కాపాడుతూ ఉంటాయి. అందుకని దేవుని యొక్క భయాన్ని మీకు ఎక్కువగా తెలియపరుస్తాను, దేవుని యొక్క చిత్తమేంటో మీకు ఎక్కువగా తెలియపరుస్తాను, దేవునితో ఎలా ఉంటే మనము జీవితాంతం సంతోషంగా ఉంటామో తెలియపరుస్తాను. కాబట్టి మనము పెండ్లి విందుకు సిద్ధపడవలసిన వారిగా ఉన్నాం. అయితే సిద్ధపడవలసిన దినాలు రానై వచ్చినాయి. అయితే మనము ఏ రీతిగా సిద్ధపడాలి అని ఆలోచన చేస్తే ప్రత్యేకింపబడిన వారిగా సిద్ధపడాలి. ఇక్కడ దావీదు ఆలోచన చేస్తే యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావని మాట్లాడుతున్నాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది, చూసారో లేదో? అంటే దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు. యెహోవా నీవెందుకు నాకు దూరముగా ఉన్నావని చెప్పి యెహోవాకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు నేను అడగగలుగుతున్నామా దేవుణ్ణి? ప్రభువా నాకెందుకు దూరంగా ఉన్నావు? నాకెందుకు ఈ యొక్క శ్రమలు పెడుతున్నావు? నాకెందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు? నా యొక్క స్థితి ఏమిటి అని చెప్పి మనము దేవుణ్ణి ఒక క్వశ్చన్ మార్క్ వేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి. అంటే దేవుని యొక్క మాటలను బట్టి దావీదు అంటున్నాడు, యెహోవా నీవెందుకు నాకు దూరముగా నిలుచుచున్నావని ప్రశ్నార్థకంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. అయితే ఈరోజు మనం అడగాలి దేవుణ్ణి. ఈరోజు మన యొక్క జీవితంలో ఏదైనా కావాలంటే తల్లిదండ్రులను ఎలా అయితే అడుగుతామో ఆ హక్కును కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలోనికి మనం రావడానికి గల కారణం ఆయనే. మనం పుట్టాలి, ఈ రీతిగా జీవించాలి, ఈ యొక్క క్రమంలో బ్రతకాలని దేవుడు మనకి ఏర్పాటు చేసి ఈ రీతిగా మనకి ముందుకు నడిపించాడు. అందుకనే దావీదు దేవుని యొక్క యందు భయభక్తులు కలిగి ఉన్న తర్వాత అడుగుతున్న మాట ఏంటంటే, యెహోవా నీవు నాకెందుకు దూరముగా నిలుచున్నావని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుణ్ణి. ఆయన ప్రార్థనలో పర్టికులర్ గా అడుగుతున్నాడు, నాకెందుకు దూరంగా ఉన్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే మన యొక్క ఆపత్కాలంలో మనుషులు ఎవ్వరూ మనల్ని ఆదుకోలేరు, కానీ పరలోకమందున్న దేవుడు మాత్రం మనల్ని ప్రతి క్షణము ఆదుకుంటూనే ఉంటాడు. మన ప్రతి అవసరతలోనూ దేవుడు మనల్ని ఆదుకుంటూనే ఉంటాడు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని ఆదుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు బలహీనులమో ఆయనకి తెలుసు, మనం ఎప్పుడు బలహీనులుగా కృంగిపోతున్నామో ఆయనకి తెలుసు. సాతానుడికి వచ్చే లోకం ఎప్పుడో తెలుసా? మనం ఎప్పుడైతే బలహీనులం అవుతామో, మన కుటుంబంలో ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో వెంటనే వాడు చేసే దాడి ఏంటో తెలుసా? నీ బలహీనత మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నీ బలహీనతను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు తెలుసా? వాడికి దొరికే అవకాశం ఏ మాత్రం విడిచిపెట్టకూడదని వాడు చేసే పని అదే. ఎప్పుడైతే శత్రువు మన మీద దాడి చేస్తున్నాడంటే తప్పకుండా నిన్ను బలహీనతలోనికి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాలి. తప్పకుండా నిన్ను నన్ను బలహీనతలోనికి పడవేయడానికి మాత్రమే వాడు మన మీద దాడి చేస్తున్నాడని గుర్తించాలి. గుర్తించలేని దావీదు కొన్ని చోట్ల అరణ్యాల పాలుగా నడుస్తున్నాడు, అరణ్య పాలై జీవితాన్ని గడుపుతున్నాడు.
అలాగే ఆ యొక్క 2 సమూయేలు 17వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనంలో ఎప్పుడు దావీదు మీద దాడి జరుగుతుందని ఆలోచన చేస్తే చూడండి, ఆ మాట స్పష్టంగా మాట్లాడుతున్న మాట, దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ ఏమవుతారంట? పారిపోదురు. అక్కడ తర్వాత అంటున్న మాట చూడండి, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, బలహీనుడిగా ఉన్నాడంట. బలహీనుడిగా ఉన్న మీదకి వారి మీదకి అతను దగ్గర ఉన్న మనుషులందరినీ దూరపరిచి రాజును చంపేసి వారందరినీ ఆయన తట్టు త్రిప్పుకుంటానంటున్నాడు. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే సాతాను కూడా అదే ఉరిగా మారుతున్నాడు. మనం ఎప్పుడైతే బలహీనులమై ఉన్నామో మనల్ని బలహీనులు చేసి వాడి తట్టు త్రిప్పుకోవడానికి చాలా పన్నాగాలు పన్నుతున్నాడు. ఎందుకో తెలుసా? 1000 ఏళ్ల పాలనలో దేవునితో మనం ఉండకూడదని, 1000 ఏళ్ల పాలనలో దేవునితో నడవకూడదని, 1000 ఏళ్ల పాలనలో దేవునితో సంతోషముగా ఉండకుండా నరకములో వాడితో పాటు సంతోషముగా ఆ శిక్షను వాడితో పాటు భరించాలని వాడు ఎంతో ఆనందపడుతున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే, నిజముగా దేవుడు మన బలహీనతలు ఎరిగిన వాడు గనుక బలహీనతలు కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నేను బలహీనులను అని చెప్పి ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు వెళ్ళి ఈ దావీదు మొరపెట్టుతున్న రీతిగా నీవెందుకు దూరముగా ఉన్నావు, దూరముగా నిలుచున్న ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావని దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు నీకు నాకు కొన్ని ఉద్దేశాలను తెలియపరుస్తూ ఉంటాడు. ఈరోజు పాపం ఎటువంటిదంటే చాలా అవివేక జ్ఞానం కలిగినది. పాపములో బ్రతికేస్తున్నానని మనుషులను చాలా విధాలుగా త్రోవ తప్పించే మార్గంలోనికి తీసుకువెళ్తారు. చాలా విపత్తులు, ఎన్ని విపత్తులు మనుషుల మీద దాడి చేస్తాయంటే చాలా ద్వారాలు ఉన్నాయి అపవాదికి మనిషి మీద దాడి చేయడానికి. వాడు ఎన్ని విధాలుగా దాడి చేస్తాడంటే చాలా విధాలుగా. మీరు ఒక విషయం చెప్తాను, రాత్రికాల సమయంలో ఇది పంచుకున్నాను. ఒక కొండ శిలువను ఒక స్త్రీ పెంచుకుంటుందంట. చాలా ఇష్టంగా పెంచుకుంటుంది చిన్నప్పటి నుంచి. ఆ పెంచుకుంటున్న వ్యక్తి చాలా దినాలు తనతో పాటు తన బెడ్రూమ్ లో పెట్టుకుని తనతో కలిసి సహజీవనం చేసేంతగా, ఆ యొక్క పరుపు మీద ఇద్దరు కలిసి పడుకునేంతగా ఇద్దరు అలా ఉన్నారు. ప్రేమ పెరిగింది వారి మధ్యన. ప్రేమ పెరిగి తన మీద ఎంతో అలిగిపోయి ఆహారం తినడం మానేసిందంట కొండశిలువ. తన మీద అలిగి కొండశిలువ ఆహారం మానేస్తే కొన్ని దినాలుగా ఆహారం తినలేదని ఆ యొక్క వైద్యుల దగ్గరికి దాన్ని తీసుకువెళ్ళిందంట. మనుషులకు వైద్యులు ఎలా ఉన్నారో పాములకు కూడా అలాగే వైద్యులు ఉన్నారు. దాని యొక్క ఏంటి క్రమము, అన్నం మానేసిందని చెప్పి వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళిందంట. వైద్యుని దగ్గరికి తీసుకువెళ్తే అతను అన్ని చెక్ చేశాడంట. చెక్ చేసి ఆమెతో అంటున్నాడంట, అమ్మా ఇది నిన్ను కౌగిలించుకుని పడుకుంటుందా, నిన్ను లొంగ వేసుకుని పడుకుంటుందా అని చెప్పి అడిగాడంట. నీ పక్కనే ఉంటుందా, ప్రతి దినము నీతోనే సహజీవనం చేస్తుందా అని అడిగితే ఆమె అన్నదంట, ఎప్పుడు నన్ను విడవకుండా నాతోనే ఉంటుందయ్యా అని చెప్పిందంట. ఇది ఎన్ని దినాలుగా ఆహారం మానేస్తుందంటే చాలా దినాలుగా ఆహారం మానేసిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి చెప్పిన వెంటనే అతను అంటున్నాడంట, ఇంత ఇష్టంగా పెంచుకున్న ఈ యొక్క కొండ శిలువని ఇది ఏం చేస్తుందంటే నీ హైట్ ను కొలుస్తుందమ్మా, ఎంత ఉన్నావో అని చెప్పి నీతో అలా సహజీవనం చేస్తుంది. నీవు ఎంత పొడుగున్నావో నిన్ను కొలుస్తుంది. నిన్ను లొంగ వేసుకుని పడుకున్నప్పుడు నీవెంత బలంగా ఉన్నావో, ఎంత లావున్నావో, తనకి ఏ రీతిగా కడుపులో పడతావో అని చెప్పి నిన్ను కొలుస్తుందమ్మా, అందుకని ఇన్ని రోజులు ఆహారం మానేసింది అని చెప్పాడంట. చెప్పితే ఆ డాక్టర్ అంటున్నాడంట, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఆలోచన చేస్తే నిన్ను ఎలా తినాలా అని చెప్పి ఇన్ని రోజులు ప్రిపరేషన్ తీసుకుంటుందమ్మా నీ పక్కనే ఉండి అని చెప్పాడంట. అర్థమవుతుందా? ఇంత సహజీవనం చేస్తుంది, చిన్నప్పటి నుంచి పెంచి ప్రేమగా పెంచింది. కానీ తనను ఎలా తినాలో అని చెప్పి కొన్ని దినాలుగా ఎలా అరుగుదల తింటే అరుగుతుందని చెప్పి కొన్ని దినాలుగా ఆహారం మానేసిందంట. అంటే ఇన్ని దినాలుగా ఆహారం మానేస్తే ఈమె నా కడుపులో పడుతుంది, ఇంతగా నాకు అరుగుదలని ఇస్తుంది అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆమె ఆ యొక్క వైద్యుడు చెప్పగానే ఈమె ఏమైందంటే బిత్తిరిపోయిందంట. అవునా కాదా? ఎంతో ఇష్టపడి పెంచుకుంది.
చక్కగా పరుపు మీద తనతో పాటు ఉంచుకుంది. ఇది తనతో ప్రేమగా ఉంటుంది అనుకున్నది కానీ తన వెయిట్ను కొలుస్తుందని, తన యొక్క హైట్ను కొలుస్తుందని ఏ మాత్రము గ్రహించలేకపోయింది. అవునా కదా? ఈరోజు మనుషులు కూడా అదే చేస్తున్నారు. పాపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పాపం అనేది మనల్ని చుట్టేసింది, మనల్ని మృంగబోతుంది ఒక రోజు అని గ్రహించలేకపోతున్నారు. ఏ రీతిగా అయితే తన ఇష్టపూర్వకంగా ఆ ప్రేమను పంచుకుంటూ ముందుకు వెళ్ళిందో, ఒక రోజు ఆ వైద్యుని దగ్గరికి వెళ్తే గాని తనకి తెలియలేదు. ఏమని? ఆహారం ఎందుకు మానేసిందో తనకి తెలియలేదు. ఎందుకని? తిన కోసమే ప్రిపేర్ చేసుకుంటుంది. తన ఆహారం ఏదైతే ఉందో ఆ వ్యక్తి కోసమే ప్రిపేర్ చేస్తుంది. తన కడుపుని తన ఇష్టముగా ఎలా అయితే పెంచుకుందో అలా ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి ఆలోచన చేస్తే పాపం అనేది కూడా ఇంతే. మనము దేవుని వాక్యాన్ని వినగలిగే చెవులతో విన్నా గాని మరిచిపోయేలాగా చేయడమే అపవాది యొక్క కార్యక్రమం. అర్థమైందా నేను చెప్పింది? సాతాను యొక్క ఉచ్చు, ఆడి యొక్క వల ఏంటో తెలుసా? మనం వినే వాక్యాన్ని మరలా వినకుండా మరిచిపోయే రీతిగా చేసి మరలా నార్మల్ స్థితికి తీసుకువెళ్ళేదే సాతాను యొక్క ప్రభావం. ఈరోజు మనుషులు గ్రహించలేనిది ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే ఇదే గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఒక సేవకుడిని పంపించి నీ జీవితం ఇంత విలువైనది, ఇంతగా నీ జీవితం ఉండాలి అని చెప్పి దేవుడు ఎన్నో సందర్భాల్లో నీకు నాకు తెలియజేస్తుంటే, ఈరోజు మనుషులందరూ దేవుని క్రమాన్ని మర్చిపోయి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం మానేసి ఏం చేస్తున్నారంటే దేవుని క్రమాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. ఒకరోజు ఇదే ఉరిగా మారుతుంది అని చెప్పి ఒక పద్ధతిని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అందుకనే నీవెందుకు నాకు దూరంగా నిలుచున్నావని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు దేవుని శక్తి అంటే దావీదు అనుభవించలేకపోయాడు. అప్పటి వరకు దేవుని చిత్తమేంటో తెలుసుకోలేని దావీదికి తెలియపరుస్తున్న మాట, ఆపత్కాలములలో నీవెందుకు నన్ను దాగి ఉన్నావని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు నిత్యము ప్రార్థన చేసే నిన్ను దేవుడు చూస్తున్నాడు లేదా ఏ రోజైనా గమనించావా? నిత్యము దేవుడు నిన్ను నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడో లేదో గమనించావా? ప్రార్థన చేయగలుగుతున్నావు గాని, వాక్యాన్ని చదవగలుగుతున్నావు గాని, దేవుడు నిన్ను నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నాడా? నీ హృదయంలో దేవునికి చోటుందా? రహస్యంగా వేడుస్తాం, ఎన్నోసార్లు బాధపడతాం, ఎన్నోసార్లు కృంగిపోతాం, ఎన్నోసార్లు వేదన చెందుతాం. నా బిడ్డ సరైన మార్గంలో లేడే, నా భర్త సరైన మార్గంలో లేడే అని చెప్పి ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటావు. గాని ఏ రోజైనా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందో లేదో గమనించగలిగావా? ఇది గమనించలేక ఎంతో ప్రార్థన చేస్తున్నావు. గమనించి తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో తప్పకుండా గుర్తెరగండి. దేవుడిని క్వశ్చన్ చేసే రీతిగా మన ప్రార్థన ఉండాలి. దేవా నేను ప్రార్థన చేశాను, ఎందుకు అభిప్రాయం ఇంకా తన యొక్క లోటు తీరలేదని చెప్పి మనము ఆరాటపడుతూ ప్రార్థన చేయాలి. కానీ మన యొక్క ఉద్దేశంలో దావీదు చేసిన ప్రార్థన మనకి రాదు. ఎంతగా దావీదు ఎంతగా ఆయన యొక్క ఐశ్వర్యము చేత మనల్ని నింపి ముందుకు నడిపిస్తున్నాడంటే, ఈ రోజు కూడా నేను కూడా అర్థం చేసుకోవాలి. దావీదు పొందుకున్న శాశ్వత ప్రేమను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? శాశ్వతమైన కృపను మనం ఎందుకు నడిపించుకోలేకపోతున్నాం? అదే నీకు నాకు తెలియవలసింది. నీకు నాకు దేవుడు నేర్పించేది అదే. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి, భయభక్తులు కలిగి ప్రార్థన చేయండి. నా నుండి ఏదైనా కార్యం చేయకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. దేవుడు చెప్పేది ఇదే ప్రతి బిడ్డకి, ప్రతి సహోదరికి. నీవు ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చెందాలి అంటే నీ జీవితంలో ఒక విలువైన సాధనముగా మార్చబడాలి. చూడండి 14వ అధ్యాయం ఆదికాండం, 14వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం చూడండి. నీ చేతులకు అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు గుర్తింపబడును గాక, స్తుతింపబడును గాక అని చెప్పగా, అప్పుడు అతడు అన్నిటిలో తన 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో
ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ చూడండి, ఒక సొత్తుగా ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా ప్రాంతాలని, లోతు ఉన్న పట్టణాన్ని దోచుకొని రాజులు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాజులు వెళ్ళిపోతున్న సమయంలో అబ్రహాముకు ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీ యొక్క తమ్ముడిని, నీ యొక్క సంతానంలో కలిగిన సమస్తమనంతటిని దోచుకొని ఫలానా రాజులు వెళ్ళిపోతున్నారని చెప్తే అబ్రహాము వెళ్ళి అతన్ని కాపాడి తన యొక్క సొదొమ గొమొర్రాలో ఏదైతే దొంగిలించబడ్డదో ఆ సమస్తమును తీసుకొచ్చి ఆ రాజులకు అప్పగించిన తర్వాత ఆ రాజు అంటున్నాడు, ఏంటి అని ఆలోచన చేస్తే 10వ వంతు వారి దగ్గర నుంచి మేము తీసుకున్నదంతా నువ్వే తీసుకో అని చెప్పి అబ్రహాముకి ఇస్తున్నప్పుడు అబ్రహాము మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని నామంలో నువ్వు నన్ను ధనవంతుడిని చేస్తావని, నీ గొప్ప కోసం నువ్వే నన్ను పుట్టించినట్టు, నువ్వే నన్ను ధనవంతుడిని చేసినట్టు ఏ మాత్రము నీ దగ్గర నుంచి ₹1 కూడా నేను తీసుకోనని చెప్పి అబ్రహాము సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాముకి పరీక్ష పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ధనము అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు ఏ రీతిగా లొంగిపోతాడో లొంగడో అని చెప్పి ఆ సొదొమ గొమొర్రాల్ని కాపాడడానికి ఆయన స్థితిని ఏర్పాటు చేసుకుని మరలా తిరిగి వచ్చి ఆ ధనమంతా తనకి ఇస్తున్నప్పుడు నీ దగ్గర నుంచి ₹1 కూడా నేను తీసుకోనని అబ్రహాం చెప్తున్నాడు. అబ్రహాంకు జరుగుతున్నది ఏదో తెలుసా? పరీక్ష జరుగుతుంది. ఏం పరీక్ష జరుగుతుంది? ధనములో పడిపోవట్లేదని చెప్పి ఒక పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో అబ్రహాం అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని సాక్షిగా నీ దగ్గర ఉన్న ₹1 కూడా నేను తీసుకోను, ఎందుకంటే నువ్వు వలన నేను ధనవంతుడినైనట్టు నాకు గర్వించే అర్హత లేదు. పరలోకమందున్న దేవుడే నన్ను ధనవంతుడిగా చేయగల సమర్థుడని అబ్రహాములో విశ్వాసం దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీలో నాలో ఒక విశ్వాసం ఉండాలి. ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే నేను పొందుకోగలనని చెప్పి విశ్వాసం నీలో ఉండాలి. అనేక వెండి బంగారములను తీసుకొచ్చారు, అనేకమైన రూపాయలను తీసుకొచ్చారు, అక్కడ పెట్టి అబ్రహాం మీద అంతా నేనే తీసుకోమంటున్నా గానీ అబ్రహాం అంటున్నాడు, సర్వోన్నతుడగు దేవుని నామములో ఏ మాత్రము ₹1 కూడా నాకు అక్కర్లేదని చెప్తాను. ఎందుకో తెలుసా? అబ్రహాముకు అటువంటి విశ్వాసం. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము పాస్ అవుతూ ముందుకు వెళ్తున్నాడు. తన యొక్క 14-20 వచనంలో మాట్లాడుతున్న మాట, ఏ మాత్రము కూడా తను సందేహింపక, ఏ మాత్రము కూడా తన రూపాయిని వద్దని చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు నేను చెప్పగలమా? వెండి బంగారాలు మన దగ్గరకు వచ్చి ఇవన్నీ నువ్వే తీసుకో, నువ్వు నా చేత దీవించబడాలని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడు అనుకో, ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? చాపేస్తాం. ఎందుకని? మనకు ఆశ. కానీ అబ్రహాంకు అటువంటి ఆశ లేదు. అబ్రహాములో ఉన్న ఆశ ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా ఇవ్వగలడు, దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పి అతని విశ్వాసం అంత ప్రతిష్టంగా ఉంది కనుక ఈరోజు జనములకు తండ్రి అని పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి విశ్వాసం నీలో నాలో చూస్తే గనక, అటువంటి విశ్వాసం నీలో నాలో కనబడితే గనక దేవుడు తప్పకుండా నిన్ను కూడా వర్ధిల్లింప చేస్తాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడే పుట్టించాడు, ప్రతి వ్యక్తిని దేవుడే పుట్టించాడు. ఎందుకని ఆలోచన చేస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనుషులను పుట్టించుకున్నాడు. ఆయన చిత్తాన్ని మరిచిపోయి పాపాన్ని ఈరోజు మనతో పెంచుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని తెలియక పాపాన్ని మన దృష్టిలో పెంచుకుంటున్నాం. కానీ అబ్రహాము మాత్రం ఆ ధనమంతా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర ఉన్నా గాని, నువ్వు కాదు నన్ను ధనవంతుడిని చేసేది, పరలోకమందున్న దేవుడే నన్ను ధనవంతుడిని చేశాడు, ఏ మాత్రము ఈ లోక ధనం నాకు వద్దని చెప్పి అబ్రహాము విడిచిపెట్టేశాడు. దేవుని పట్ల అంత నమ్మకం కలిగిన విశ్వాసం కలిగిన అబ్రహామే అంత గొప్పవాడయ్యాడు. ఈరోజు అతన్ని చూసి నీవు నేర్చుకోవలసింది, నీలో విశ్వాసం నమ్మకం బలమైనదిగా ఉంటే జరగవలసిన కార్యాలు ప్రతిదీ జరుగుతాయి. దావీదు మొరపెడుతున్న మొర, ఎందుకు నీవు నాకు దూరంగా ఉన్నావు? ఆపత్కాలంలో నీవు ఎందుకు నాకు దాగి ఉన్నావు అని దేవుడు మొరపెడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఏదైనా చేయగల దేవుడు అని చెప్పి తనలో విశ్వాసం, దేవుడు ఏదైనా తీర్చగల దేవుడని చెప్పి తనలో ఒక విశ్వాసం ఉంది. ఈ రోజు నీలో నాలో ఎందుకు విశ్వాసం లేదు? నీలో నాలో ఎందుకు విశ్వాసం కనబడట్లేదు? క్రియలు లేని విశ్వాసం ఏమంటున్నాడు? మృతము. క్రియలు లేని విశ్వాసం మృతము.
మృతమై ఉన్న ఆ క్రియ లేని విశ్వాసం మనలో ఎంతకాలం పాపముని మోసుకుంటూ జీవిస్తాం. దేవుడు చెప్తున్న మాట, ఆయన దావీదుతో మాట్లాడుతున్న మాట, నీవెందుకు దూరముగా ఉన్నావు? అలాగే దావీదు గురించి ఆలోచన చేస్తే ఆ 16వ అధ్యాయం 2 సమూయేలు 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. 2 సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒక వ్యక్తి దూషిస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు, అభిషేక్తోను తన సేవకులందరితోను కలిగినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుండగా ఈ బెన్యామీనుడు ఆ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చినాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి శాపకరాలు పెడుతున్నాడు దావీదుకి. శాపకరాలు పెడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఇదిగో ఈ అరణ్యాలు పాలై బ్రతుకుతున్న వేళలో తన మీదకి శాపాల దండి పడుతుంది. కానీ అతను దావీదు మాట్లాడుతున్న మాట, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాసనములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని చెప్తున్నాడు. అంటే కీడుకు బదులుగా మేలు చేయనేమో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న రీతిగా దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని దూషించకుండా ఉంటున్నావా? నీ మీద గొడవకు వచ్చే వారిని ఎంతమందిని తగ్గించుకుని బ్రతుకుతున్నారు మీరు? నీ మీద గొడవకు వస్తున్న వారిని ఎంత తగ్గింపు కలిగి మాట్లాడుతున్నారు? తిట్టుకుంటే తిట్టుకొని అని ఎంతమంది విడిచిపెట్టేస్తున్నారు? నేను అడుగుతున్నాను. ఆమె తిట్టుకుంటే తిట్టుకుందిలే, నా నోటిలో శాపం ఉండకూడదని దావీదుకు కలిగిన తగ్గింపు హృదయం నీకు ఉందా? ఈరోజు ఆలోచన చేయి. ఇది వరకు కుళాయి పైపులు కాడ బిందులు ఇచ్చి కొట్టుకునేవారంట. నిజమో కాదు నాకు తెలియదు. అవునా? నేను చూసేవాడిని ఊర్లో. చిన్నప్పుడు కదా, పట్టించుకునే వాళ్ళం కాదు. బిందులు ఎంగాను ఎలాగా సింగముడు దోపి ఇలా పొడుచుకునేవారు, ఎంగ బిందులు పైకెత్తి. అవునా కాదా? అవును. ఎందుకని అప్పుడు నీళ్లు కొత్తవి ఎక్కువ, పైపు నీళ్ళు వచ్చేది పొద్దున్న సాయంత్రం కాబట్టి, పైపులు తక్కువ కాబట్టి పొడుచుకునేవారు. ఈరోజు నేను అడుగుతున్నాను, సరిగ్గా మన జీవితాలు ఉన్నాయో లేదో ఆలోచన చేయండి. ఒక వ్యక్తి వచ్చి రాజునే శపిస్తుంటే ఆ రాజు అంటున్న మాట, దీని వలన నాకు మేలు కలుగునేమో అని చెప్పి అతనిని దూషింపనియండి, పర్వాలేదని చెప్తున్నాడు. ఈరోజు నేను దూషిస్తున్న వారిని క్షమించగలుగుతున్నావా? నీలో క్షమాహృదయం ఉందా? ఆలోచన చేయండి. ఒకరి ఎవరైనా నేను తిడితే నీవు ఆలోచన చేయాలి, నేను దేవుని యందు నిర్మించబడిన బిడ్డను, ఏ మాత్రం అతనిని దూషించకూడదు, ఆమెను దూషించకూడదు. నా నోటికే నేను కళ్ళెం పెట్టుకోవాలి. అదే నాకు దేవుడు మేలుగా మారుస్తాడనే ఒక ఉద్దేశం మీలో రావాలి. దేవుడు తెలియపరుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గొడవ జరుగుతుందంటే దాని విషయంలో నీవు తలదోర్చకూడదు. దాని వలన నీకేదో మేలు వచ్చే రీతిగా నీ నోటికి తాళం వేసుకోవాలి. ఆమె అపవిత్రమైన మాటలు మాట్లాడుతుందని నువ్వు కూడా వ్యతిరేకంగా మాట్లాడితే నీకు ఆమెకి సంబంధం ఏముంటది? ప్రార్థనకి వెళ్తున్న నీకు నాకు సంబంధం ఏముంటది అని ఆలోచన చేయండి. ప్రార్థనలో ఉంటున్న నీకు ఆమెకు సంబంధం ఏముంటది ఆలోచన చేయండి. నేర్చుకుంటున్న దైవ కార్యములను ఏ రీతిగా నేర్చుకుంటున్నావో ఆలోచన చేయండి. దావీదు అంటున్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఏమని శపిస్తున్నాడు తెలుసా? ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడు రాజునగు నిన్ను శపించినలా నీ చిత్తమైతే వారిని చెరబోయి తల ఛేదించదనని చెప్పి పక్కనున్న వారందరూ మాట్లాడుతున్నారు. రాజా, నువ్వు ఒక్క ఆర్డర్ ఇచ్చేవండి చాలు, వాడి తల తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానని చెప్పి దావీదుతో మాట్లాడుతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, వాడి చెప్పించే మాటల వలన నాకు మేలు కలుగుతుందేమో, నీవు ఏ మాత్రమో వాళ్ళని దూషించొద్దు. కన్న కుమారుడైన నా కుమారుడే నన్ను చంపడానికి వస్తే లేదు గాని ఈ వ్యక్తి నన్ను దూషిస్తూ వచ్చిందా అని చెప్పి విడిచిపెట్టేమంటున్నాడు. ఏంటో తెలుసా? తగ్గింపు గుణం. ఈ తగ్గింపు గుణం మనలో ఎప్పుడైతే వస్తుందో ప్రేమ శాశ్వతంగా మనలో నిలబడుతుంది. దేవుని యొక్క నిర్మాణాన్ని తెలుసుకునే ఉద్దేశాలు మనలో స్థిరపడతాయి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే జీవితం మనలో ఉంటది. ఎప్పుడు పాపాన్ని పక్కన వేసుకున్న పొడుకుని ఉన్న ఆ కొండ శిలవలా ఉంటే గనక ఒక రోజు నీకే ఉరిగా మార్చేస్తుంది.
ఆమెకి తెలియలేదు అది నన్ను తినడానికి ప్రాక్టీస్ అవుతుంది, ఇన్ని దినాలు ఆహారం మానేసిందని చెప్పి తనకి వైద్యుని దగ్గరికి వెళ్తే తప్ప తెలియలేదు. ఈరోజు పాపం అనేది నీ జీవితంలో ఎంటర్ అయి నీ జీవితాన్ని నరకంలో పడవేయడానికి ఎంతగానో నీ చుట్టూ మెలివేసుకుని తిరిగి నిన్ను నరకంలో పడవేయడానికి ప్రయత్నాలు చేస్తుందంటే, వైద్యుడనే సేవకుడు వచ్చి ఇలా బ్రతకాలని, ఈ పాపం నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు తెలియజేస్తుంటే ఈ పాపాన్ని తెలుసుకొని విడిచిపెట్టగలుగుతున్నావా? ఈ పాపాన్ని దేవుని కొరకు విడిచిపెట్టగలిగి దైవ సేవకుడు చెప్పిన చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? దేవుడు అదే క్వశ్చన్ చేస్తాడు. అబ్రహాముకి పరీక్ష పెట్టింది ఊరికే పెట్టలేదు దేవుడు. తను నిలబడగలడా నిలబడలేడా, ఉండగలడా ఉండలేడా అని చెప్పి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రహాముకి ఏం జరిగిందంటే గొప్ప ఆశీర్వాదం, విశ్వాసం దొరికింది. ఈరోజు వాక్యం ద్వారా బలపడుతున్న నువ్వు నేను కూడా ఏం నేర్చుకుంటున్నామంటే, వాళ్ళకి జరిగిన పరీక్ష నా జీవితంలో జరుగుతుంది, వాళ్ళకు జరిగిన సమస్యలే నా జీవితంలో కూడా జరుగుతున్నాయి అనే ఉద్దేశం నీలో ఉంటే తప్పకుండా బలమైన శక్తి పొందుకొని దేవుని కొరకు నీవు సిద్ధపాటు కలిగి జీవించాలి. 1 కొరింథీ 1:27 చూడండి. 1 కొరింథీ 1:27 29 కూడా కలిపి ఉంటుంది. అందులో ఏ శరీరయు దేవుని ఎదుట నశింపకుండునట్లు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రి వారిని, బలహీనులను. దేవుడు ఎన్నుకునేది గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఈయన ఆ జాబ్కి కరెక్ట్ గా ఉంటాడని చెప్పి ఏం మాత్రము దేవుడు ఎన్నుకోడు. దరిద్రులను, బలవంతులను కించపరచడానికి దరిద్రులను దేవుడు ఎన్నుకుంటాడు. దరిద్రులను దేవుడు ఏ రీతిగా ఎన్నుకుంటాడంటే బలవంతులను సిగ్గుపరచడానికి, తెలివిగల వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నుకుంటాడు. ఈరోజు నీవు బలహీనురాలపై ప్రార్థన చేయి. నేను తెలియని రీతిగా తప్పు చేశానని ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నేను ఎన్నుకుంటాడు. నా చిన్నప్పుడు చదువుకుంటున్న వేళలో హాస్టల్లో చదువుకునేవారు. మా అమ్మ నాన్న కలిసి ఉండేవారు కాదు కనుక వారిద్దరి మధ్యన తగాదాలు పుట్టేసినాయి కనుక, అపవాది చిచ్చులు పెట్టేశాడు కనుక, పెట్టేసిన తర్వాత వారికి మేము భారంగా మారితే ఎక్కడ ఉండాలో ఆ వాళ్ళకి ఎక్కడ ఉంచాలో తెలియదు కనుక, అమ్మేమో ఒకటే గ్రామం కనుక అక్కడ కొంత ఇక్కడ కొంత తిరుగుతూ ఉంటే 5వ క్లాసులో నుంచి జంప్ చేసి మమ్మల్ని 6వ తరగతిలో పడేశారు. 6వ తరగతిలో అయిపోయిన తర్వాత అయిపోయిందిలో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే 7వ తరగతి పాలకొల్లు ఎబ్రోన్ హాస్టల్లో పడేశారు. సరే, అక్కడ జీవిస్తున్న జీవితం కొద్దిగా ముందుకు వెళ్తున్న కొద్ది కొంత లోక జ్ఞానం పెరిగే కొద్ది మాకు అనిపించేది, అందరి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని ఒడిలో పడుకోబెట్టి కాళ్ళ దగ్గర ఒకరు తల దగ్గర ఒకరు పడుకుంటే మేమిద్దరం గేట్ దగ్గర చూసేవాళ్ళం. మా అన్నయ్యనే గేట్ దగ్గర చూసి మా అమ్మ నాన్న వస్తే బాగుండు, మేము కూడా అలా ఉందామని ఆలోచన, ఆశ మాకుండేది. ఇంత భారభరికమైన ఆలోచనలో నాలో కలిగేవి. ఎందుకని? వారి తల్లిదండ్రులను అనుభవించగలుగుతున్నారు, వారి తల్లిదండ్రుల ప్రేమను అనుభవించగలుగుతున్నారు. ఈ అనుభవాన్ని మేము కూడా మా చిన్నప్పుడు తెలియదు కనుక, వారు విడిపోయారని మాకు తెలియదు కనుక మేము కూడా ఆ ఆనందంలో జీవించాలి. ఎప్పుడు వస్తారని ఆ గేట్ దగ్గర ఎప్పుడు చూస్తూ ఉండేవారు. వస్తే నాన్న వచ్చేవాడు, లేకపోతే అమ్మ వచ్చేది, కానీ ఇద్దరు ఎప్పుడు కూడా కలిపి వచ్చేవారు కాదు. మా 10th క్లాస్ పూర్తయ్యే వరకు కూడా మా అమ్మ నాన్న విడిపోయారనే అంత జ్ఞానం కూడా మాకు రాలేదు. కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా? బలహీనులైపోయి శ్రమలు పడ్డవారిని తప్పకుండా దేవుడు ఎన్నుకుంటాడు. శ్రమలతో నలిగిపోయిన వారిని, కష్టాలతో నలిగిపోయిన వారిని, సంతోషాలకు కొదువైపోయిన వారిని, బంధకాల్లో ఉండిపోయిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకో తెలుసా? మాకు ఫ్యామిలీ సమస్యలు ఏంటో ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను. నా 10th క్లాస్ అయిపోగానే నేను 10th ఫెయిల్ అవడమే హైదరాబాద్ వెళ్ళిపోయాను. అప్పులు ఇంచుమించు 3,000 కట్టడానికి 2 సంవత్సరాలు నేను పనిచేశాను. ప్రతి నెల వడ్డీ మాత్రమే 3,000 కట్టడానికి. ఇంతగా నా జీవితం నలిగిపోయింది. దేవుడు నన్ను ఎన్నుకోగల కారణం ఏంటో తెలుసా? నేను అన్ని విధాలా నలిగిపోయాను.
ప్రేమలో నలిగిపోయాను, కుటుంబ సమస్యల్లో నలిగిపోయాను, ఆర్థిక ఇబ్బందిలో నలిగిపోయాను, అన్ని ద్వారాల్లో నలిగిపోయాను. ఇప్పుడు సాతానుడు వచ్చి నా మీద ఏ మాత్రము దాడి చేసినా వాడికి అవకాశమే నా దగ్గర లేదు. అందుకనే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకువెళ్తున్నాడు. శ్రమలే నా అతిశ్రయం, శ్రమలోని ఆనందం, శ్రమలే అందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలే అందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. పోరాటం దేవునిదైతే నాకే నారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకే నారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొలియాతును పుట్టించినదే, దావీదును హెచ్చించుటకే, నాకు శ్రమలు పుట్టించినదే, నన్ను దేవుడి చించుటకే. కిరీటము కావాలంటే దేవునికి లొంగుతా, కిరీటము కావాలంటే దేవునికి లొంగుతా. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలే అందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని శ్రమలే అందే విశ్వాసం, విశ్వాసమే నా బలం. దేవునికి స్తోత్రం. ఈ పాట నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకు తెలుసా? అటువంటి శ్రమల్లో నుంచి నేను బయటకు వచ్చాను, అటువంటి ఇబ్బందుల్లో నుంచి నేను బయటకు వచ్చాను. ఈ రోజు నా కుటుంబం అంతా ఒక చోట కలిసి ఉందంటే నేను దేవుని యందు అతిశయించడం ప్రారంభించాను. దేవుడు నాకు అతిశయ కిరీటం ఇవ్వడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయగలిగానో 28 ఏళ్ళ విడిపోయిన నా కుటుంబం మరలా ఏకంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏదైనా సాధ్యపరచగల దేవుడు. అయితే మనము విశ్వాసము ద్వారా తగ్గింపు కలిగి జీవించాలి. ఈ తగ్గింపు మనల్ని ఆశీర్వాదాలలోనికి తీసుకువెళ్తుంది. ఒకరోజు తల్లిదండ్రుల ఒడిలో పడుకోవాలనుకున్న నేను ఏ రీతిగా కూడా దాన్ని ఎందుకు దేవుడు నేర్పించాడంటే, ఈ రోజు అనేక మంది బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేకపోతున్నారు. తెలుసా మీకు? నడి రోడ్డు మీద కన్న బిడ్డలు విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు తెలుసా? తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు తెలుసా? ఈ ప్రేమనంతటిని తెలియపరచడానికి ఆ రోజుల్లో దేవుడు నన్ను నలగొట్టాడు. ఆ ప్రేమ ఎంత ఆప్యాయత కలిగిందో దేవుడు నాకు తెలియపరిచాడు. అందుకనే ఈ రోజు వాక్యాన్ని చదువుతుంటే ప్రేమ ఏమిటో, కష్టం ఏమిటో, బాధ ఏమిటో, ఇబ్బంది ఏమిటో, సమస్య ఏమిటో, ఏ సమస్యలు ఎవరు ఎలా ఎదుర్కోగలిగాడో ఇంతగా వాక్యాన్ని నాకు తెలియపరచడానికి దేవుడు నన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులను ఏ రీతిగా దేవుడు లక్ష్య పెట్టాడు. తనలో ఉన్న స్వభావం దరిద్రులను ఎన్నుకుంటాడంట, బలహీనులను ఎన్నుకుంటాడంట. ఈ రోజు నువ్వు బలహీనురాలవైనా వెర్రిదానివైనా సరే దిగులు పడద్దు. దేవుడు నీ పక్షమును యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఇచ్చే కిరీటం ఎవడైనా ఈ లోకంలో ఆపగలడంటే ఎవడు కూడా ఆపలేడు. ఈరోజు నీ భర్త మారకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వే కారణం. నీ ప్రార్థన సరైన రీతిలో లేకపోవడమే నీ యొక్క జీవితానికి కారణం. నీ బలమైన విశ్వాసం దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేయకపోవడమే నీ భర్త మారకపోవడానికి గల కారణం. నీ బిడ్డలు మారకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థనే. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీవెందుకు నాకు దూరముగా ఉన్నావు? ఆపత్కాలములలో నీవెందుకు నాకు దూరముగా వెళ్ళిపోతున్నావు? ఏ మాత్రము వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే ప్రణాళికలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా అధిక ఆశీర్వాదాలతో నింపుతాడు. ఎందుకు? దేవుని దగ్గర ఏమైనా కొదువు ఉందనుకుంటున్నావా? అంతులేని ఆకాశం అంత ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. పొందుకోవడమే నీకు ఆలస్యం. పొందుకునే కొలది ఇస్తూనే ఉంటాడు. నువ్వు పలికే కొలది ఇస్తూనే ఉంటాడు. ఏదైనా చేయాలనే కొలది చేస్తూనే ఉంటాడు. ఎందుకని? దేవుడి దగ్గర పట్టజాలలేనంత విస్తారమైన ఆశీర్వాదం ఉంది. అది ఎరిగిన వారందరూ పొందుకుంటూ వెళ్ళిపోయారు. ఎరుగని మీరు ఇంకా వాక్యం దగ్గరే ఆగిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు చెప్పాను, కనీసం ఒక్కరికైనా వాక్యం చెప్పండి, అంత్య దినాల్లో ఉన్నామని. ఎంతమంది పక్క వారికి వాక్యం చెప్పగలిగారు? ఎంతమంది శ్రద్ధ తీసుకుని ఒకరినైనా రక్షించాలనే ఆలోచనలో మీరు వాక్యాన్ని చెప్పగలిగారు? చెప్పండి. తెలుసా మీకు? ఇదే దేవుడు చెప్పేది ఎందుకు చెప్తాడో తెలుసా? మీరు క్రమంలో ఎదగట్లేదు.
పిల్లల్ని బెత్తం వాడితేనే సరైన క్రమంలో ఎదుగుతారంట. మరి మీరు బెత్తం వాడే చిన్నపిల్లలు కాదు కాబట్టి నోటి మాట ద్వారా మీకు బెత్తం ద్వారా మాట్లాడుతున్నారు. మీరు సువార్తను తెలియపరచండి. మీ గ్రామంలో అనేకమైన ఆత్మలు నశించిపోబోతున్నాయి తెలుసా మీకు? ఈ గ్రామంలో అనేక మంది జీవితాలు ఇంకా వాక్యాన్ని అంగీకరించలేక నశించిపోతున్నాయి. ఈ గ్రామంలో నువ్వు సువార్త విన్నావు కుమార్తె, ఏ రోజైనా పక్క వారికి చెప్పావా? పరలోకమందు దేవుడు నిలదీస్తే ఏమడుగుతా? పరలోకమందు దేవుడు నీ గ్రామంలో ఒక్కరికైనా సువార్త వినగలిగే చెవులు ఉన్నాయి కానీ వారికి నీవు చెప్పగలిగేవా అని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఒకరోజు తీర్పు దినమందు ఏం చేయగలుగుతావు? 1000 ఏండ్లలో నువ్వు నేను జీవించాలని ఆశపడుతాను. నీతో పాటు ఇంకొకరిని తీసుకురావాలని దేవుడు చూస్తున్నాడు. అందుకని ముందుగా మీరు నేర్చుకోవాల్సింది, మీరు విన్న వాక్యం ద్వారా మీరు క్రియారూపంగా తన యొక్క సహోదరులకు కానీ లేకపోతే మీకు తెలిసిన బిడ్డలకు కానీ తెలియపరచండి. అంత్య దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ యొక్క అంత్య దినాల్లో చెప్తున్న మాట ఏంటంటే, ఆ ప్రకటన గ్రంథం 10-11 మాట్లాడుతున్న మాట. ప్రకటన గ్రంథం 10-11, 16-10-11. తన పాత్రను క్రూరముల యొక్క సింహాసనమునందు కుమ్మరింపగా తన రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తనకు నాలుకను కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి ఆ పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించే గారి వారు మారు మనసు మందిన వారు కాదు. ఏంటంట? చీకటి కమ్మిందంట. క్రూర మృగం యొక్క ఆ యొక్క ప్రార్థనను ఆ యొక్క సింహాసనం మందు ఎప్పుడైతే పోయబడిందో, ఆ పోయబడిన తర్వాత కటిక చీకటి కమ్మి వారికి పుండ్లు పడ్డాయంట, వారికి బలహీనతలు వచ్చినాయంట. దాన్ని బట్టి మారుతారని దేవుడు చూస్తే దేవుణ్ణి దూషించారు కానీ వారు మాత్రము మారు మనసు పొందలేదంట. ఎందుకు మారు మనసు పొందలేదో తెలుసా? దేవుని తెలిసిన వారు దేవుడు మమ్మల్ని కాపాడతలేదని దేవుని దూషిస్తున్నారు. దేవుని తెలియని వారు మారు మనసు పొందలేక వాళ్ళ ఇష్టానుసారంగా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. కానీ ఏ మాత్రము కూడా వారు కలిగిన బాధను బట్టి దేవుడే మమ్మల్ని రక్షిస్తాడని దేవుణ్ణి ఏ మాత్రము ఆశ్రయించట్లేదంట. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయిస్తున్న నువ్వు నేను కూడా ఎంతగా దేవుని అందు నమ్మకం కలిగి ఉన్నాం. ఎంతమంది బాప్తిసం పొందలేక ఉన్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని వర్తమానం వింటున్న మీరు రక్షణలోనికి అడుగు పెట్టండి. పాపాన్ని విడిచిపెట్టేయండి. శాపాలన్నిటిని విడిచిపెట్టేయండి. తీర్పు దినముకు దగ్గర అవుతున్న మన జీవితాలు దేవుని శక్తి చేత నింపబడాలంటే ముందుగా రక్షణ బాప్తిసం చాలా ప్రాముఖ్యం. ఈరోజు రక్షణ బాప్తిసం పొందకపోతే ఏ మాత్రము నీకు జవాబు దొరకదు. నిత్యము నరకములోనికి పడతాం. యుగ యుగాలు ఎలా కాలుతామో మీకు వివరించాను. అది ఎంత భయంకరమో మీకు వివరించాను. అయినా మన యొక్క జ్ఞానము రాకపోతే ఏ మాత్రము ఏమి చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టేయకుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. ఆ పట్టణంలో విధవరాలు ఉండేదంట. ఆమె యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చినంట. కొంతకాలము ఒప్పకపోయిను. అతడు నేను దేవునికి భయపడకు మనుషులకు భయపడకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటకు గోజాడుతూ న్యాయము తీరుతున్నని తనలో తాను అనుకున్నాడంట. ఇక్కడ ఆలోచన చేస్తే ఒక విధవరాలు ఒక న్యాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయము తీర్చమని చెప్పి ప్రతి దినము వేడుకుంటుందంట. ప్రతి దినము అతడు దేవునికి లొంగలేదంట, మనుషులకి భయపడట్లేదంట. ఏ మాత్రము దేవుని యొక్క చిత్తానికి లోబడని వ్యక్తి ఈమె మాటలకు మాత్రం కంగు తింటున్నాడు. అంటే ఎందుకు తెలుసా? ప్రతి దినము ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడుతుందంట నాకు న్యాయం తీర్చు, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చని ఎంతగానో ఘోషిస్తుందంట. ఘోషిస్తున్న వేళ తను అంటున్న మాట ఏంటో తెలుసా? ఈమెకి త్వరగా న్యాయము తీర్చాలని చెప్పి తనలో ఒక ఆలోచన పుట్టించాడంట. ఈరోజు దేవుని దగ్గరికి తరచుగా ఎన్నిసార్లు వెళ్తున్నాం? దేవుని సన్నిధికి తరచుగా ఎంత ప్రార్థన నీది చేరుతుంది? ఎంత తరచుగా దేవునికి ప్రార్థన చేయాలి, మోకరించేయాలి, గంటల తరబడి ప్రార్థన చేయాలనుకుంటున్నావు కానీ ఎంతసేపు చేయగలుగుతున్నావో నీకు తెలుసా? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నీవు దేవుడిని విసిగించాలి. దావీదు అదే అడుగుతున్నాడు, విసిగిస్తున్నాడు దేవుడిని.
నాకెందుకు నీవు జవాబు ఇవ్వలేకపోతున్నావు, ఎందుకు దాక్కున్నావు ఆపత్కాలంలో అని చెప్పి దావీదు అడుగుతున్నాడు క్లారిటీగా. ఎందుకో తెలుసా, దేవుణ్ణి ఏ పరిస్థితుల్లోనైనా ఇవ్వగలడని దావీదు నమ్మి దేవుని విసిగించడం ప్రారంభించాడు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఈ ఉపమానం తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా, ఆమె అస్తమాను వెళ్ళి ఆ న్యాయం తీర్చే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, గోజాడుతుందంట. ఆ విధవరాలు ప్రత్యేకంగా నాకు ఇది కావాలని చెప్పి నాకు ఉత్తరవాదికి నాకు న్యాయం తీర్చమని గోజాడుతుంటే మనుషులకు భయపడట్లేదంట. ఏ మాత్రము దేవునికి భయపడని వ్యక్తి అంటున్నాడు ఈమెకి తప్పకుండా న్యాయం తీర్చాలని చెప్పి అనుకుంటున్నాడంట. ఈరోజు దేవుడు నీకు న్యాయం తీరుస్తాడా? తీరుస్తాడు. ఎంతగా గోజాడుతున్నావు దేవుని దగ్గర, ఎంతగా గోజాడుతున్నావు, ఎంతగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు. అయ్యో నా స్థితి మార్చు తండ్రి, నా పరిస్థితి మార్చు ప్రభువా, నా ఉద్దేశాలను మార్చు, నా మాట తీరును మార్చు, నా హృదయాన్ని మార్చు, కల్మషం లేని హృదయముగా నా జీవితాన్ని అంటుకట్టు ద్రాక్షవల్లిగా నీతో ఎదగడానికి నాకు జీవితాన్ని ఇవ్వ ప్రభువా అని ఎంతసేపు అడగలుగుతున్నావు? ఎంతసేపు దేవుని దగ్గర గోజాడుతున్నావు? నీకున్న పని ఉంటే 8 గంటలు చేసి వస్తావు కానీ ఆ 8 గంటలు అలసిపోయానని పడుకుంటావు కానీ ఏ మాత్రము దేవుడు నాకు ఈ దినాన్ని పని ఇచ్చాడని ఎంతసేపు మొరపెట్టగలుగుతున్నావు? దేవుడు నాకు ఈ దినాన్ని శక్తినిచ్చి పని చేయించుకున్నాడు, నా కుటుంబాన్ని పోషించాడని చెప్పి దేవునికి ఎంతగా మొరపెట్టగలుగుతున్నావు? ఈమె నిత్యము విసిగిస్తూ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె దగ్గరికి నిత్యము ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చు, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చని వెళ్ళి గోజాడుతుందంట విధురాలు. అతనిలో కలుగుతున్న మాట ఏంటో తెలుసా, నేను మనుషులకు భయపడే వ్యక్తి కాదంట, ఆయన దేవునికి భయపడే వ్యక్తి కాదంట. కానీ ఆమె వెళ్తున్న మార్గాన్ని చూసి భయపడిపోయి ఈమెకి న్యాయం తప్పకుండా జరిగించాలని అనుకుంటున్నాడంట. ఈరోజు దేవుడు నీకు కూడా న్యాయం చేయబోతున్నాడు. దేవుడు నీకు కూడా న్యాయం చేయబోతున్నాడు. అయితే నీవు విసుకక దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు తీరట్లేదని కాదు గాని తీర్చు అని మొరపెట్టవే. దావీదు అదే చేస్తున్నాడు. ఆపత్కాలములు దాగి ఉన్నవే, ఏమాత్రం ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నేనేం చేశాను? నీ పక్షంలో ప్రార్థన చేస్తున్నాను, నేను విసుగక ప్రార్థన చేస్తున్నాను కదా. నీవు ప్రార్థన చేస్తున్న వారి మనవి ఆలకిస్తానన్నావు కదా. నా యందు నీ మాటలు నిలబడితే మీ యందు నా మాటలు నిలబడతాయని చెప్పావు కదా. నా నామమును ఏమడిగితే అది ఇస్తానన్నావు కదా అని చెప్పి నీవు గోజాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఇవ్వకుండా ఉంటాడు అనుకుంటావా? దేవుడు ఇస్తాడు. అబ్రాహామును పిలిచినప్పుడు, యెహోషువని ఎన్నుకున్నప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మందిని దేవుడు ఏర్పరచుకొని వారి స్థితిగతులను ఎరిగి దేవుడే ముందుకు నడిపించిన వాడు. ఈ రోజు నీ స్థితిగతులను ఎరిగి నేను ఎందుకు ముందుకు నడిపించు? పద్మాసు ఆ దమస్కు మార్గమున పరుగును వెళ్తున్నాడు చెప్పడానికి దేవుడు ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అప్పటికి అనేక మంది క్రీస్తులు ఉన్నారు, క్రీస్తులో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ అక్కడ సందర్భానుసారంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటున్నాడంటే ఏంటి కారణం? ఆ వ్యక్తిని ఎన్నుకోగలుగుతున్నాడంటే ఏమిటి కారణం? సరైన మార్గంలో వెళ్తున్నాడు, సరైన జీవితాన్ని ఎన్నుకొని వెళ్తున్నాడు. ఇతనే కరెక్ట్ అని దేవుడు చూశాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు చూడాలంటే నీవు విసుగక ప్రార్థన చేయాలి. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినాలంటే విసుగక ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? చెప్పండి. రోజుకి 1 గంట ప్రార్థన చేస్తున్నాను అన్న వారి చేతులు ఎత్తండి. గంట లేదా 24 గంటలు దేవుడికి పని పథకం ఉందా మీకు? పని పథకం జరుగుతుంది ఇక్కడ. బోధులు బాగు చేయడం. ఎన్నింటికి వెళ్తున్నారు? 6ంటికి 7ంటికి వెళ్తున్నారా? ఎన్ని గంటలకు వస్తున్నారు మళ్ళీ? మీరు 10ంటికి వెళ్ళి 12ంటికి రండి, పని పథకంకి వెళ్ళి వస్తారా? చెప్పండి. మీరు టైం చేంజ్ చేసుకోండి. 10ంటికి వెళ్ళండి, 12ంటి దాకా మీరు పని చేసుకుని వచ్చేయండి. వస్తారా? చెప్పాలి. వెళ్ళగలరా? చేయగలరా? చేయలేరు. ఎందుకని? అది గవర్నమెంట్ రూల్. అవునా కాదా? గవర్నమెంట్ రూల్. 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి 11ంటిలోపు ముగించుకుని వచ్చేయాలి. అవునా కాదు? నీ ఇష్టానుసారంగా వెళ్ళడానికి అది ఏమి కూడా నీ ఇంట్లోకి సంబంధించింది కాదు. కానీ ఏం చేస్తున్నావు? తప్పకుండా 7ంటికి వెళ్ళిపోతున్నావు, 10ంటి దాకా కంప్లీట్ చేసుకుని వస్తున్నావు. మరి దేవుని సన్నిధికి తెల్లారి 7ంటికి వెళ్తున్న దాని 9 గంటలకు ప్రార్థన తెలిస్తే ఎన్నింటికి వస్తున్నావు? చెప్పాలి. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, మీరు చెప్పేది నేను అడుగుతున్నాను. అవునా కాదు? 9 గంటలకు ప్రార్థన, 7 గంటలకు పని పథకానికి వెళ్ళేవారు,
వారంలో ఒక్కరోజు దేవునితో గడపమని చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దేవదూతలకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు. వారమంతటిలో దేవుడు కృప మనకి తోడుగా ఉండాలంటే సరైన సమయానికి దేవుని సన్నిధికి రావాలా లేదా? రావాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మనము ఆలస్యంగా వస్తే ఆత్మ ఎలా బలపడుతుంది? పాడే పాటల ద్వారా శక్తి రావాలి. చేసే ఆరాధన ద్వారా మనం బలహీనత పోవాలి అంటే ముందుగా, అన్నిటికంటే ముందుగా దేవుని సన్నిధిని తలంచుకోవాలి. దేవుడు మన పక్షమున అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యాలు జరిగించాలి, మన కుటుంబంలో ఉన్న వ్యాధులు పోవాలి, బాధలు తీర్చాలి, అన్ని విధాలా చేయాలి. కానీ దేవునికి మాత్రం సరైన సమయాన్ని మనం ఇవ్వలేం. అవునా కాదు? పరలోకానికి వెళ్ళడానికి కూడా ఇవే కారణాలు అడ్డొస్తాయి. పరలోక సన్నిధికి వెళ్ళడానికి కూడా ఇవే కారణాలు అడ్డొస్తాయి. ఇంచుమించు 24 గంటలు మనకి సమయం ఉంది. 1 గంట రోజుకి మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం. గంటకి పావు గంట చేస్తే రోజుకి 2 గంటలు అయిపోతుంది తెలుసా? గంటకి పావు గంట ప్రార్థన చేస్తే రోజుకి 2 గంటలు అవుతుంది. చేస్తున్నారా? చేయగలమా? చెప్పాలి. చేయగలుగుతున్నామా? చేస్తామా? చేయగలం? చెప్పాలి. చేయొచ్చా? పావు గంట పెద్ద ఈజీ కదా. ఒక 5 నిమిషాలు చేస్తే 12 గంటలు, 24 గంటలు ఎంత అవుతుంది? 5 నిమిషాలు చేస్తే గంటకి 5 నిమిషాలు తీసేయండి. 24 గంటలు ఎంత అవుతుంది? గుణిస్తున్నారా? నాకు ఎక్కలు రావు. చెప్పాలి. 2 గంటల పైనే అవుతుంది. అవునా? 2 గంటల పైనే అవుతుంది. కానీ మనం 5 నిమిషాలు కూడా దేవునికి ఇవ్వం. దేవునికి ఇచ్చేది ఎప్పుడైతే ఇస్తామో దేవుడు తప్పకుండా మనకి న్యాయం తీరుస్తాడు. దేవుడు తప్పకుండా మన ఉద్దేశాలను సఫలపరుస్తాడు. కానీ దేవునికి ఇచ్చే సమయం మనం ఇవ్వట్లేదు. మన కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు ఎందుకు ఆగిపోతున్నాయి తెలుసా? దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ వ్యక్తి అంట విసుకక నిత్యము ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చని మొరపెడుతుంటే వెంటనే ఆ అన్యాయస్తుడు అంటున్నాడు, ఏ రీతిగా అంటున్నాడు తెలుసా? ఈమెకి త్వరగా న్యాయం తీర్చాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అవునా కాదా? అక్కడ మాట్లాడుతూ 6వ వచనంలోకి వెళ్తే, 7వ వచనంలోకి వెళ్తే, 6వ వచనం చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మరియు ప్రభు ఎట్లనెను, అన్యాయస్తుడైన ఆయన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? వారికి ఆయన త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నమాట. నేనేం వాక్యం బోధించలా, దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మన విషయం గురించి దీర్ఘశాంతము చూపుచున్నాడంట. ఏమంటున్నాడు? మరలా 7వ వచనంలో మొర్ర పెట్టుకొనుచుండగా త్వరగా న్యాయము తీరుస్తాడంట. త్వరగా న్యాయం తీరుస్తాడా? తీర్చడా? నేను ఇవ్వట్లా, దేవుడే మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. దేవుడే వాగ్దానం ఈ రోజు మీకు ఇస్తున్నాడు. ఏమో తెలుసా? మీరు దివారాత్రములో ఆయన గురించి మొర్ర పెడుతుంటే మీకు త్వరగా న్యాయం తీరుస్తాడన్న. దేవునికి స్తోత్రం. మరి దీన్ని చూసుకుని మనం దేవునికి అవకాశం ఇవ్వలేకపోతే మన బలహీనతను చూసుకున్నాం. మన బలహీనతను చూసుకుంటే అపవాది మనల్ని కృంగదీస్తాడు. మన బలహీనతలో మనము దాగి ఉంటే తప్పకుండా దేవుడు మనకి ఎంతగానో వెర్రివారి ఎదుట, ఆ యొక్క బలవంతుల ఎదుట మనల్ని బలవంతులుగా దేవుడు తీరుస్తాడు. కృంగిపోయిన వారి ఎదుట మనల్ని లేవనెత్తుతాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, బలహీనులను నేను ఎన్నుకుంటున్నాను, బలవంతులని అవమానపరచడానికి, తక్కువ చేయడానికి. వెర్రివారిని నేను ఎన్నుకుంటున్నాను, తెలివి గలవారిని తక్కువ చేయడానికి. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దివారాత్రులు దేవుని కొరకు మొరపెట్టు, ఆయన నామం కొరకు మొరపెట్టు, ఆయన తీర్చే న్యాయం కొరకు మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దగ్గర మనం విసుకక ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పటికి చాలా చేసామనిపిస్తుందా మీకు? చెప్పాలి. ప్రార్థన చేసేటప్పటికి చాలా ఎక్కువ చేసాను అనిపిస్తుందా? మోకాళ్ళ మీదకి వెళ్ళేటప్పటికి చెప్పండి. ప్రార్థన చేస్తున్నారా? అని చెప్పు
ప్రార్థన చేసేటప్పటికి చాలా 5 నిమిషాలు అయితే ఎక్కువ చేసేసాను అనిపిస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? కనిపెట్టారు ఎప్పుడన్నా? బాగా కనిపెట్టండి, తెలిసిపోతుంది. 5 నిమిషాలు చూసేటప్పటికి నా మోకాళ్ళు బరువెక్కిపోయినాయి, అబ్బో నేను దేవుడికి చాలా ఇచ్చేసానని వెంటనే లేచిపోతా. గంట చేసిన నిమిషం చేసినట్టు ఉండాలి. తెలుసా మీకు? ప్రార్థన గంట చేసిన ప్రార్థన 1 నిమిషం చేసినట్టు ఉండాలి. అప్పుడే నీవు దేవునితో సంబంధరాలుగా బ్రతుకుతున్నట్లు లెక్క. అప్పుడే నీవు దేవునితో సహజీవనం చేస్తున్నట్లు లెక్క. 1 నిమిషం గంటతో పోల్చుకున్నావంటే ఎంతగా నీవు ప్రార్థన చేయగలవో తెలుసా? ఆకాశం కదిలించబడేంతగా నీవు ప్రార్థన చేయగలవు. ప్రార్థనలో ఎంత దమ్ముందో తెలుసా? యెహోషువ చూడండి, 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దమ్ము ఎంత ఉందో ప్రార్థనలో మీకు అర్థమైపోతుంది. 12వ వచనం, 10-12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగిన అను మాట యాషరు గ్రంథములో రాయబడి ఉన్నది. నువ్వు చెప్తావా? చెప్పాలి. నువ్వు పెంచుకునే కుక్కను అక్కడ ఆగమంటే ఆగుతుందా? చెప్పాలి. మన పెంపుడు కుక్క విశ్వాసంగా ఉంటే ఆగమన్న చోట ఆగుతుందా? వచ్చేద్దాం మన దగ్గరికి. ఇప్పుడు ఎవరికి ఆజ్ఞ చేస్తున్నాడు తెలుసా? సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యలోయలో నిలిచిపో అని చెప్తున్నాడు. ఎలా చేశాడు తెలుసా ప్రార్థన? నిలబడిపోయిందా? నిలబడలేదా? శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు కూడా వాటి స్థానాలు ఏ మాత్రము కదలలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఉన్న దమ్ము అలా ఉంటది, ప్రార్థనలో ఉన్న బలం అలా ఉంటది. ఏదైనా కదిలించగల సమర్థుడు దేవుడు. ఒక మానవుడు భూమి మీద ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, అయ్యాలోయలో చంద్రుడా నువ్వు ఆగిపో అన్నాడు. ఆగిపోయిందా? ఆగిపోలేదా? మనుషుడికి దేవుడిచ్చిన శక్తి ఏంటో తెలుసా? ప్రార్థన ఆయుధం. ఏదైనా కదిలించగలిగే ప్రార్థన శక్తి. విసుకక నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ జీవితం కదిలించబడుతుంది. విసుకక దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే ఏదైనా సరే కదిలించబడుతుంది. శత్రువుల మీద జయము పొందే వరకు కూడా సూర్యుడిని ఆగిపోమన్నాడు, నక్షత్రములను ఆగిపోమన్నాడు, చంద్రుడిని ఆగిపోమన్నాడు. ఆగిపోయి వాటి స్థానాలు మరలా ప్రార్థన చేసే వరకు కూడా ఇదిగో సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు 1 నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమంటే దినము దానికి ముందే గాని దానికి తర్వాత గాని ఉండలేదంట. ఎవరైనా అంత విశ్వాసంతో చేస్తారు ఈరోజు? చేస్తామా? కనీసం గోడ మీద ఉన్న పిల్లి కథలు మన కోసం ప్రార్థన చేస్తాం. కదులుతుందా? అలా ఉంటుంది మన ప్రార్థన. గోడ మీద పిల్లి ఎందుకు కదులుతుంది తెలుసా? మన ప్రార్థన దాని దాకా ఉంది కనుక. ఈరోజు నువ్వు కూడా ఆలోచన చేయాలి. నీ ప్రార్థనకు ఫలితం రావాలంటే 5 నిమిషాలు చేస్తే సరిపోదు, 2 నిమిషాలు చేస్తే సరిపోదు. గంట మోకరించిన నిమిషమేం చేశాను, ఇంకో గంట నిమిషం ప్రార్థన చేయాలని ఆలోచన. అప్పుడు నీకు కావలసిన కార్యాలు దేవుడు దివారాత్రములు మొరపెడుతున్న వారి మొర వెంటనే న్యాయం తీరుస్తాడు, త్వరగా న్యాయం తీరుస్తాడు. ఆలోచన చేయండి. దేవుడు ఏ రీతిగా మనల్ని బలహీనులమై ఉన్నామో బలపరచడానికి ఆయన వాక్యాన్ని ఏర్పాటు చేశాడు. లేకపోతే పరలోకం వచ్చే వాళ్ళు రండి, లేకపోతే మానేయండి, నాకెందుకు, వస్తే నేను లెక్కలు చూస్తాను, రాకపోతే నేను చూడను అని చెప్పి దేవుడు విడిచిపెట్టేయచ్చు. ఎంత తాపత్రయం ఎందుకు దేవుడికి? ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన అనుభవం లేకే మన కుటుంబాలు ఆశీర్వాదంలోనికి వెళ్ళలేకపోతుంది. ప్రార్థన అనుభవం లేక మన కుటుంబాలు ఆశీర్వదించలేకపోతున్నాయి. నీ నోటంతా పలికేది జరుగుతుందంటే తప్పకుండా దేవుని వాక్కు నీ నోటిలో ఉంది కనుక. ఇక్కడ దేవుని వాక్యం ఎప్పుడైతే ఉందో నీవు పలికే ప్రతి మాట నెరవేర్చడానికి పరలోకమందున్న దేవదూతలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ కాపుదలగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. చూద్దాం ఆ మాట.
ఫస్ట్ నుంచి చెప్పగలుగుతున్నాను కానీ చూపించలేకపోతున్నాను. చూడండి 31వ అధ్యాయం, 34వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించిన జంతువుల నరులు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఊరికే ఏం చెప్పట్లా, నీలో బలాన్ని తీసుకురావడానికి, నీలో శక్తిని తీసుకురావడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చడానికి, బలహీనులైపోయిన మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కనుక మీ జీవితాలను తప్పకుండా దేవునికి అంకితం చేసే విధంగా ప్రార్థన బలం కలిగి జీవిద్దాం. అటు కృప దేవుడు నీకు నాకు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి ప్రతి ఒక్కరు. ఇంకో అరగంట చెప్తే మీకు బలహీనత వస్తుందని గంటలో ముగించేసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఏం కావాలో అన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకటే మాట చెప్పగలడు, నా దేవుడు జీవము గల దేవుడు. నీకు ఏది ఉన్నదో ఆయన సన్నిధిలో మొరపెడితే తప్పకుండా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో ప్రార్థన చేస్తే, ఏ బంధకములో ఉన్నావో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేయడానికి ఆయన దైవ వాక్కు చేత మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ. మీకున్న పరిస్థితి, ప్రభావాలు, సమృద్ధి లేదా, ఆశీర్వాదం కుటుంబంలో లేదా, ఎన్నో బలహీనతలు కలుగుతున్నాయా, జరగరాని కార్యాలు జరగలేకపోతున్నాయా, నీ కుటుంబంలో శత్రువు దాడి చేస్తున్నాడా, ఏ రీతిగా ఉన్నావో ఆలోచన చేయండి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు నీ కార్యం జరగదు? నీవు ప్రార్థన చేస్తే ఎందుకు అద్భుతము జరగదు? ఎందుకు నీవు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరగవు? ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రార్థన. దివారాత్రములు విధవరాలు వెళ్ళి ప్రతి దినము ఆయనకి న్యాయం తీర్చమని అడిగితే త్వరగా న్యాయం తీర్చాడు. ఈ రోజు తన బిడ్డలమైన మనము దివారాత్రములు మొర్రపెడుతుంటే మనకెందుకు న్యాయం తీర్చడు? తప్పక న్యాయం తీరుస్తాడు. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. దావీదు ధైర్యంగా అడుగుతున్నాడు దేవుడిని, నీవెందుకు నాకు ఆపత్కాలం అందు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఆపత్కాలం అందు నన్ను విడిచి ఎందుకు వెళ్తున్నావు? ఆపత్కాలమును నన్ను ఎందుకు దూరపరుస్తున్నావు? నువ్వు నాకు జవాబు ఇవ్వని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఈరోజు నువ్వెంత బలహీనురాలువైనా, ఎంత బలహీనత కలిగి జీవిస్తున్నావు, దేవుడు ఈ సమయమందు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అబ్రాహాముకున్నటువంటి విశ్వాసం, దావీదుకున్నటువంటి తగ్గింపు, ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏ రీతిగా అయితే దేవునిని ప్రార్థించి, ఏ రీతిగా అయితే ఆ అన్యాయస్తుడైన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి భయపడని వ్యక్తి కూడా మారిపోయి తనకు న్యాయం చేయడానికి సిద్ధపడ్డాడంటే, ఈరోజు నీ ప్రార్థన పరలోక రాజ్యానికి చేర్చబడుతుందా? దేవుని రాజ్యానికి నీ ప్రార్థన వెళ్ళగలుగుతుందా? నీ భర్త నీ మాట వినట్లేదా? నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఏ రీతిగా నీ కుటుంబం నడుస్తుంది? ఈరోజు ఏ బంధకాలను బట్టి నీ కుటుంబం నడుస్తుంది? ఏ బలహీనతలను బట్టి నీ కుటుంబం నడుస్తుంది? ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిస్థితిని అంతటినీ దేవుడు మార్చడానికి
న్యాయము తీర్చడానికి ఈరోజు న్యాయకర్తగా మన మధ్యకి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నామంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిలో మొర్ర పెట్టండి. దివారాత్రి మూలం మొర్ర పెడితే ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? న్యాయం తీర్చే దేవుడు. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకే స్తోత్రాలు. బలమైన దేవుడవు, కృప చూపు దేవుడు తండ్రి. ఇంతవరకు నీ వాక్యముతోటి ప్రార్థన ఎంత విలువైనదో నేర్చుకున్నాం. విశ్వాసం ఎంత విలువైనదో నేర్చుకున్నాం తండ్రి. తగ్గింపు ఎంత విలువైనదో మేము నేర్చుకున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, నిజమే తగ్గింపు విశ్వాసము ఎలా అయితే మనది ఉండాలో నేర్పించండి. ప్రార్థన ఎంత బలముగా చేశారో వారి పక్షమును తండ్రి మేము కూడా అటువంటి ప్రార్థన కలిగి జీవించడానికి మేలు చేయండి తండ్రి. బిడ్డలకు నేర్పించిన విధానాన్ని బట్టి వీరు విన్నదే కాక మరొకరిని సువార్తను చెప్పి ప్రభా వారి మార్గాలను స్థిరపరచడానికి ఒకరినైనా రక్షించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకనాథుడు తండ్రి, సమస్యల ఒత్తిడిలో ఉన్న ప్రతి బిడ్డ విషయం ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో సమృద్ధి లేక ఉన్న బిడ్డల విషయంలో, ఆశీర్వాదం లేకుండా ఉన్న బిడ్డల విషయంలో, శాంతి సమాధానం లేకుండా ఉన్న బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అద్భుతమైన కార్యాన్ని నీవే జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగలిగే దేవుడు గనుక, సాధారణమైన వాటిని అసాధారణంగా మార్చే దేవుడు గనుక, నీ పరిశుద్ధాత్మ కృపలో చేరి ఉన్న ప్రతి బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారు మొర్ర పెడుతున్న వారి కుటుంబ బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించి బలపరిచి వారు పెట్టిన ప్రతి మొర్ర విషయంలో నీవే అద్భుత కార్యములు జరిగించమని, మేలుతో ముందుకు నడిపించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా దేవునికి దశమ భాగాలు ఇవ్వాలనుకుంటే